హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవితా జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అంగన్వాడీ ఉద్యోగాలు వచ్చేసి 14,236 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. అండ్ అందులో అంగన్వాడీ టీచర్స్ 6,399, అలాగే అంగన్వాడీ హెల్పర్స్ AWH 7,837 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్లో చూసుకున్నట్లయితే దాదాపుగా మన రాష్ట్రంలో భారీగా అంటే ప్రమోషన్స్ రావడం, అలాగే హెల్పర్స్ తగ్గిపోవడం వలన వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి చాలా వరకు. ఇక్కడ మన రాష్ట్రంలో దాదాపుగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండడం జరిగింది. వీటిలో ఒక్కొక్క కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్స్ కూడా తప్పనిసరి ఉండాల్సి ఉంటుంది. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్ల పదోన్నతులు రావడం, సిబ్బంది కొరత వల్ల నెలకొంది. సో అంటే ఇక్కడ ప్రమోషన్స్ ఇవ్వడం, టీచర్స్ చేస్తున్న వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ప్రమోషన్స్ ఇవ్వడం, అలాగే సూపర్వైజర్స్ అంటే ఈ హెల్పర్స్ అనే వాళ్ళు తగ్గిపోవడం, అంగన్వాడీ కేంద్రాలకు ఈ మధ్యలో కూడా ఎక్కువ చేయడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. అందువలన చాలా అయితే వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి అనేది చెప్పవచ్చు. అఫీల్ విరమణ వలన కొంతవరకు చాలా వరకు వేకెన్సీస్ అయితే ఉంటాయనేసి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ మార్గదర్శకాల ప్రకారంగా వీరందరూ పదవి విరమణ చేయనున్నందున ఆ పోస్టులను కూడా కలిపి నోటిఫికేషన్లో విడుదల చేయాలనేది ప్రభుత్వం అనుమతించింది ఫ్రెండ్స్. ఇలాగే క్వాలిఫికేషన్ ఇంతకుముందు అయితే 10th క్వాలిఫికేషన్ మీద అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది. 10th క్వాలిఫికేషన్, అందులో మెరిట్ ఉన్న వాళ్ళని మాత్రమే, అంటే హై స్కోర్ మార్క్స్ ఉన్న వాళ్ళని మాత్రమే జాబ్లో తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి అని అయితే చెప్తున్నారు. గతంలో అంగన్వాడీ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. అందువలన టీచర్కి కూడా ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి ఉండాలి, అలాగే హెల్పర్కి కూడా ఉండాలనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ళ వరకు కేంద్రం అయితే నిర్ణయించింది. అలాగే ఇక్కడ 567 మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతులు, అంటే హెల్పర్స్కి ఇంటర్ చేసిన వాళ్ళు, అంటే దాదాపుగా 567 మంది ఇంటర్ చేసిన అభ్యర్థులు మన రాష్ట్రంలో హెల్పర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని టీచర్లుగా చేయనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50% సహాయకులను కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకులలో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలామంది విద్యార్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో దాదాపుగా 567 మంది మాత్రమే ఇక్కడ హెల్పర్స్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కింద వేకెన్సీ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఖాళీలు ఇలా ఉన్నాయి. పదవి విరమణ చేస్తున్న సిబ్బంది 3,914 మంది. టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు 567 మంది. ఇవి పోను వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే మళ్ళీ 567 వేకెన్సీస్ హెల్పర్స్ ఉంటారు కదా. సో దానికి గాను ఇక్కడ ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు 1,918 వేకెన్సీస్, అలాగే ఖాళీగా ఉన్న సహాయకులు 7,837
37 వేకెన్సీస్ అయితే ఉంటాయి. అలాగే భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 14,236 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు మన రాష్ట్రంలో. ఇక్కడ డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ డిస్టిక్ వైజ్గా నోటిఫికేషన్స్ ఎలా రిలీజ్ చేస్తారు, అన్నీ ఒకేసారి అంటే చేయదు ఫ్రెండ్స్. అది డిస్టిక్ కలెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిస్టిక్ కలెక్టర్ ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో అప్పుడైతే వాళ్ళు నోటిఫికేషన్ ఆయా జిల్లాల్లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు 96, సహాయకులు 406 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కొత్తగూడెంలో 158, 826 వేకెన్సీస్ ఉన్నాయి హెల్పర్స్కి. అలాగే హన్మకొండ 37, 140, అలాగే హైదరాబాద్ 130, 273 హెల్పర్స్. అలాగే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల వేకెన్సీస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు ఏ డిస్టిక్కో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రాగానే మీకు నేను అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫర్దర్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.